ఎగ్ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈజీగా, సింపుల్‌గా చేసుకునే వాటిలో ఈ ఎగ్ కర్రీ కూడా ఒకటి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మార్నింగ్ టైమ్‌లో పిల్లల లంచ్ బాక్స్‌లోకి, బ్యాచిలర్స్‌కి ఈ కర్రీ బెస్ట్ ఆప్షన్. కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలను వెయ్యాలి. ఇప్పుడు మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గాక సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసి కలుపుకోవాలి. ఆనియన్, టమాటో పూర్తిగా మగ్గాక 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలిపి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలిపి వాటర్‌ని మరగనివ్వాలి. వాటర్ మరిగాక ఒక 4 గుడ్లను పగలగొట్టి వేసుకొని కలపకుండా మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఎగ్స్‌ని టర్న్ చేసుకొని మరో 3 నిమిషాలు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవడమే. ఎంతో సింపుల్‌గా 5 నిమిషాల్లో మన ఎగ్ కర్రీ రెడీ. ఇలా మీరు ఎప్పుడైనా ఎగ్ కర్రీ ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్‌లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!